హలో, వెల్కమ్ టు సందేశ్ వరల్డ్. సో ప్రజెంట్ మనం అయితే వచ్చేసి గట్కేసర్లో అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ మన వాళ్ళు మంచిగా ఏంటంటే దుర్గమాత ఐడల్స్ మంచిగా ఉంటాయని చెప్తే వచ్చినాము. సో అంటే ఇక్కడ మొత్తం ముంబై స్టైల్ ఉంటాయి అన్నమాట. అండ్ సో లోపలికి అయితే వెళ్ళిపోదాం, ఎట్లున్నాయో చూద్దాం. సో ఇక్కడైతే శారీ వర్క్ అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడే శారీ అనేది ఫిక్స్ చేస్తారు మాతకి. సో ఇక్కడ మొత్తం ముంబై స్టైల్స్ అనమాట. లైక్ ఆ కుందన్ వర్క్ చూసినా కానీ, లైక్ ముఖంలో లుక్ కానీ ఏదైనా. సో ఇక్కడ అయితే శారీ వర్క్ అవుతుంది. నెక్స్ట్ వెనకాల రెడీ అయిన మాతలు కూడా చూసి సో ఇది శారీ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు ఫేస్కి లైక్ ఏమంటారా లిప్స్టిక్ కానీ లైక్ అలాంటి వర్క్ అయితే చేస్తుంది అనమాట అన్న. హైట్స్ వచ్చేసి అయితే హైట్ విషయానికి వస్తే 10 feet నుంచి 25 feet దాకా అయితే ఉన్నాయి విగ్రహాలు. అండ్ నెక్స్ట్ లోపలికి కూడా వెళ్దాం. అండ్ బిలో 10 feet కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ఫ్లవర్లో కూర్చున్న మాట. సో మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. సో మాతని చూడండి, శారీ వర్క్ కానీ లైక్ కుందన్ వర్క్ కానీ చాలా బాగుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, 2 టైగర్స్ మధ్యలో మాతను కూర్చోబెట్టిరు. సో ఇది ఇంకా వుడెన్ బేస్ వర్క్ అయితే జరుగుతుంది అన్నమాట. కింద ఏదైతే వుడెన్ వర్క్ ఉంటుందో అది. సో మిగతా మాత వర్క్ వస్తే కనుక మొత్తం కంప్లీట్ అయిపోయింది. బట్ ఓన్లీ స్టిల్ కుందన్ వర్క్ అనేది పెండింగ్ ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి చూస్తే సర్పం మీద కూర్చున్నమాట. సో నాగపాము చూసిరు కదా ఎట్లా వచ్చిందో మంచిగా బ్లూ కలర్లో. అండ్ మాతకు వచ్చేసి రెడ్ కలర్ శారీ. అండ్ సో ఇది ఆల్రెడీ బుక్డ్ కూడా అయిపోయింది మాట. చాలా మంచిగా ఉన్నది చూడడానికి. సో ఇంకా కొంచెం కుందన్ వర్క్ యాడ్ చేస్తే బాగుంటుంది. అట్ లాస్ట్ తీసుకోవే ముందు అయితే ఎట్లయినా యాడ్ చేస్తారనమాట వీళ్ళు. సో ఇక్కడ ప్రైజెస్ వచ్చేసి ఏంటంటే, ప్రైజెస్ అన్న వాళ్ళని అనుకుందాం. ఇందాక ఒక మాత అయితే వెళ్ళిపోయింది అనమాట, మన రామంతపూర్ నుంచి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళది 1,02,000 ఏమో పడిందంట మాత. అండ్ ఇక్కడ నించున్న మాత మొత్తం కిరీటానికి కానీ ఆ వర్క్ అనేది చాలా బాగుంది. ఒకసారి చూడండి కిరీటానికి. అండ్ బ్లూ కలర్ శారీలో చాలా బాగుంది మాత. అండ్ కింద వచ్చేసి ఏంటంటే ఫ్లవర్ మీద నించున్నది అనమాట. అండ్ ఇక్కడికి వస్తే ఇక్కడ టైగర్ మీద కూర్చున్న మాత. సో ఇంకా వర్క్ అనేది పెండింగ్ ఉందన్నమాట, చాలా వరకు శారీ వర్క్ అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి మాత చూడండి. ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. కొంచెం జ్యువెలరీ వర్క్ అనేది అయితే పెండింగ్ ఉందన్నమాట. సో ఇంకా ఏంటంటే ఇక్కడ సింహం మీద కూర్చున్న మాత, ఇట్లా చాలా ఉన్నాయి. ఇంకా తయారు చేస్తున్నారనమాట మాతలని. ఇక్కడ గ్లోబ్ మీద కూర్చున్న మాత, నించున్న మాత కూర్చున్నది కాదు. ఇక్కడ ప్రైజెస్ ఎట్లున్నాయమ్మా? సో ఇక్కడ చూసినారు కదా, ప్రైజెస్ అయితే స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 80 నుంచి 2 lakhs వరకు అయితే ఉన్నాయంట. సో మాతలు కూడా చాలా చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్నమాట ఒక్కొక్క మాత. అండ్ ఇంకా వర్క్ అయితే చాలా నడుస్తున్నది. సో ఇదన్నమాట బౌరి ఆర్ట్స్ అనేది. ఇప్పుడే మన రామంతపూర్ నుంచి అయితే తీసుకెళ్ళారు. వాళ్ళది కూడా ఒక వీడియో వస్తుంది, సపరేట్గా వస్తుంది అనమాట వాళ్ళ వీడియో. మంచిగా అంటే మొత్తం కార్లతో అంతా తీసినాం. సో ఆ వీడియో కూడా వస్తుంది, అది కూడా చూసేయండి. వాళ్ళు అయితే ఇక్కడ వర్కర్స్ అనమాట. క్యా కామ్ కర్తే అన్న యాపే? కుందన్ వర్క్. వీళ్ళు ఏంటంటే కుందన్ వర్క్ అనేది చేస్తారనమాట. आपको ये इधर कौन सा स्टाइल रहता है? महाराष्ट्र और मुंबई? ये मुंबई स्टाइल है सब, पूरा मुंबई स्टाइल है, दूसरा स्टाइल तो नहीं रहता? मुंबई का। तो आपका पूरा कुंदन वर्क करके तैयार कौन करता है ना विग्रह? 5 जन है मतलब ग्रुप में। आपका टीम है? पूरा टीम कुंदन वर्क करते नहीं तो तैयार करने का 1-2 ऐसा कुंदन वर्क करते हैं? 5 लोग कुंदन. సో వీళ్ళు ఏంటంటే టీం మొత్తం 5 members ఉన్నారనమాట. ఆ టీం 5 members అనేది కుందన్ వర్క్ అనేది అయితే చేస్తారంట. సో దీని విగ్రహాలు తయారు చేసే వాళ్ళు వేరే అనమాట.
और कुछ आना बोलने का आपका काम के लिए? इसमें हम लोग का इंस्टाग्राम हैंडल है आप इंस्टाग्राम हैंडल करते हैं? हाँ, कौन सा पेज है आपका? वेदांत आर्ट्स मुंबई करके, तो उसके से फॉलो करते సో వీళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉందన్నమాట, వేదాంత్ అని చెప్పేసి, हैं। वेदांत आर्ट्स मुंबई। వేదాంత్ ఆర్ట్స్ ముంబై అని చెప్పేసి. సో ఆ పేజ్ని అయితే ఫాలో అయితే మీకు అన్నీ కనిపిస్తాయి, వీళ్ళు చేసే డిజైన్స్ కానీ ఏదైనా సరే. సో ఏంటంటే ఇప్పుడే మన రామంతపూర్ నుంచి తీసుకెళ్ళారు అని చెప్పిన కదా, వాళ్ళు స్పెషల్గా ఏంటంటే చేయించుకొని తీసుకొని వేరంట విగ్రహాన్ని అయితే. సో ఇంకా ఎవరికైనా అట్లా కావాలంటే సో వీళ్ళ పేజ్ని ఫాలో అయిపోండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది. మీరు ఫాలో అయిపోయి ఆ కాంటాక్ట్ తీసుకొని మీకు చేయించుకోవాలనుకుంటే మీరు చేయించుకోవచ్చు అనమాట. సో और कुछ बोलने के आना आपके लिए? आप कहाँ से आए? हम लोग मुंबई से। मुंबई से पूरा 5 जन मुंबई से? हाँ, नई मुंबई से। अच्छा ठीक है ना, थैंक यू थैंक यू। अच्छा अंकल, आपका नाम? किशोर। आपका नाम? नितेश। आप बोलिए अंकल, आप जो काम करते हैं वो काम के लिए आप हम लोग इधर कुंदन वर्क थोड़ा जोर से बोलो। कुंदन वर्क करने आए हैं यहाँ पे। ये माता के मुकुट को, किरीट को कुंदन वर्क करते। फिर गणपति का भी टाइम पे आए थे हम लोग। ओके। गणपति का टाइम पे भी गणपति का सूंड वगैरह, हम लोग किरीट वगैरह वो सब का कुंदन वर्क किए थे। अच्छा और इधर ये 2 मूर्ति को स्पेशली हम लोग एक अलग यूनिक दे दिए। ओके। और हमारा कुंदन वर्क में एक स्पेशलिटी है कि ये सब है वो एम्बोसिंग करते, 3D ओके 3D लुक देते अच्छा इसमें। సో ఇదన్నమాట. సో ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం వీళ్ళ గురించి, వేరే అతను చెప్పిండు కదా, సేమ్ వాళ్ళే అన్న వాళ్ళు ఏంటంటే మెయిన్ అన్నమాట. సో వీళ్ళు ఏంటంటే స్పెషల్ డిజైన్ 3D వర్క్ అనేది కూడా చేస్తారంట. వీళ్ళ నెంబర్ ఇస్తాను. సో ఎవరన్నా లైక్ స్పెషల్గా తయారు చేయించుకోవాలనుకుంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. आपको कांटेक्ट कर सकते हैं ना? कुछ थोड़ा लोग रहता ना स्पेशली करवा देते ना ऐसा. సో వీళ్ళ నెంబర్ అనేది ఇస్తా అనమాట. వీళ్ళకి ఇన్స్టా పేజ్ కూడా ఉంది. आपका इंस्टाग्राम पेज क्या है ना, बोले ना? वेदांत आर्ट्स मुंबई। వేదాంత్ ఆర్ట్స్ ముంబై అని చెప్పేసి. సో ఆ పేజ్ని కూడా ఫాలో అయిపోయింది. ఇక్కడ వస్తే ఆల్రెడీ ఇక్కడ కూడా ఉన్నాయి అనమాట తయారైన విగ్రహాలు. సో ఇక్కడ చూసినారు కదా, అది గుర్రాల మీద నిల్చున్నది మాత. సో నెక్స్ట్ నేను దీపావళికి వస్తున్నా సోలాపూర్కి. నమస్తే తమ్మ. ఒక్క నిమిషం అన్న, ఒక లైక్ వీడియో క్లిప్ తీసుకున్నాం. మన ఛానల్ ఉందన్న, ఒక్కసారి పేరు సందేశ్ వరల్డ్ అని ఉంటుంది. సందేశ్ వరల్డ్. ఓకే, ఇట్లా అమ్మవారితో దిగుదాం, మంచిగా వస్తా. ఓకే అన్న. తమ్ముడు జై శ్రీరామ్, జై మాతాది. జై శ్రీరామ్, జై మాతాది. సో తమ్ముది ఛానల్ ఉంది సందేశ్ వరల్డ్, అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతానికైతే మేము బావరా యాడ్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మంచి అమ్మవారి విగ్రహాలతో రెడీ చేస్తున్నాం మన ఉమేష్ భాయ్. సో తమ్ముడైతే ఒక బ్లాగ్ తీస్తున్నాడు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ దసరా అండ్ దివాళీ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ, సేమ్ టు అన్న. జై శ్రీరామ్. మీరు కూడా అన్నకి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై మాతాది, జై మాతాది, జై శ్రీరామ్. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. నువ్వు ఫస్ట్ నీకు నచ్చుతుంది అని వస్తుంది. అదే అంతే అన్న, కరెక్ట్. అంటే మన రీసెంట్ కొత్త ఛానల్ అనమాట, 1 year. మీరు ఎక్కడ ఉంటారు? ఆల్రెడీ మనం వారస్ కూడా ఆగమన్ లో కలిసినాం అనమాట. అవునా? ఏం లేదు, కలిసినాం. ఇంకా కృష్ణుని తమ్ముని ఫేస్ గుర్తుపెట్టినా కన్సిస్టెన్సీగా చేయి వీడియోస్. అండ్ ఫస్ట్ నీకు నచ్చాలి, నీకు నచ్చితే వేరే వరకు నచ్చుతుంది. ఏదైనా టైంతో పాటు పోరాడు ఉట్టగానే ఉరకడు కదా, ఫస్ట్ పుడతాడు. సో ఇది వచ్చేసి బౌరి ఆర్ట్స్ అనమాట. అండ్ ఇక్కడ దీని లోపల కూడా విగ్రహాలు అయితే ఉన్నాయి. సో అక్కడికైతే వెళ్ళిపోతున్నాము చూడడానికి. సో ఆల్రెడీ ఒకళ్ళు రెడీ ఉన్నారనమాట తీసుకొని పోనీకి. నాడు చూసిండ అని. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ విగ్రహాలు ఇక్కడ కూడా ఉన్నాయి. అక్కడ ఆల్రెడీ ఒక టీం ఉందన్నమాట తీసుకోవడానికి. సో ఇక్కడ అన్న వాళ్ళు అయితే తీసుకోవడానికి పూజ కూడా చేసేసుకున్నారనమాట మొత్తం. సో అన్న మీరు ఎక్కడి నుంచి అన్న? మీదేనా విగ్రహం? ఎక్కడి నుంచి అన్న? అంబర్పేట్. ఓకే, అంటే మీది అసోసియేషన్ ఏమన్నా ఉందా అన్న? నా పేరు వచ్చి సందేశ్ అన్న. మీ పేరు? శివ.
సో వీళ్ళైతే అంబర్పేట నుంచి వచ్చిరనమాట. సో మీరు ఇక్కడ ఎప్పటి నుంచి తీసుకుంటున్నారన్న విగ్రహం? 3 years నుంచి తీసుకుంటున్నారు. అంటే మీకు ప్రైస్ ఎక్కడ అనుకూలంగా ఉంది? లైక్ ధూల్పేట లేదంటే మీరు ఇంతకుముందు వేరే దగ్గర ధూల్పేటలోకి వెళ్ళిరు ఎప్పుడన్నా? ధూల్పేటలో మీకు ప్రైజెస్ ఎట్లా అనిపిస్తున్నాయి, ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది? అంటే మీరు స్పెషల్ గా సో వీళ్ళు అక్కడ ఏంటంటే లైక్ అన్ని రెడీగా ఉంటాయి, ఇక్కడ ఏంటంటే వీళ్ళకి కావాల్సినట్టుగా డిజైన్ చేయించుకోరు అనమాట. సో మీకు ప్రైస్ ఎంత పడింది అన్న? 85,000 అయితే పడింది. బోలో దుర్గా మాతా కి జై, బోలో దుర్గా మాతా కి జై. థ్యాంక్ యూ అన్న. आवाज या ना. जोर से तो पूरा 1 2 3. మధ్యలో చూడన్నా ఇంకా ఒక్కరు చెప్పండి. జరగాలి ఇంకా జరపాలి. లేపు 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 జరపాలి. కొంచెం మాకు జరపాలి. 1 मिनट रुको रे, 1 मिनट रुको. आगरा रे पूरा. जब काका इधर डालने జరపాలి. तो आटा చాలు చాలు. साला కొంచెం మిడ్ చెప్పు ఎక్కువ अरे काका ఒక్కరు చెప్పండి. కొంచెం జరుపు. రైట్ పెట్టు. అది కాదు, ఒక్కరు చెప్తే అది ఆయన అంటాడు అక్కడ, ఆయన అంటాడు ఇక్కడ, అట్లా కాదు కదా అనమాట. బౌరియా ఆర్ట్స్ అనేది గట్కేసర్లో. సో ఇది ఎక్కడనో లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. అండ్ ఇక్కడ ఏంటంటే మంచి మంచి విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏదైతే వెళ్ళినామో అండ్ అది ఇది రెండు ఒకటే అనమాట, ఒకటే వర్క్, అందరిది ఒకటే అనమాట. సో ఇది లొకేషన్ ఎట్లా దొరికింది అనేది మనకి మనోడు చెప్తాడు. ఏందా ఎట్లా దొరికింది చెప్పరా? ఏదో ఓడి చెప్పింది, చెప్పు నేను చెప్పు. ఏమన్నా దోస్తుగానే వాళ్ళు వచ్చిరంట. అచ్చా. సో మనం ఫ్రెండ్స్ రావడం వల్ల మనకి లొకేషన్ అయితే దొరికింది. సో ఏంటంటే విగ్రహాలు మంచిగా ఉన్నాయి, సాటిస్ఫై అయితే మనం అయితే అయినామన్నమాట. మంచి మంచి లుక్స్ ఉన్నాయి, లైక్ కుందన్ వర్క్ అనేది కూడా చాలా మంచిగా ఉన్నది. సో ఇది ఇక్కడ గట్కేసర్ బౌరియా ఆర్ట్స్ బ్లాగ్ అనేది. సో డిస్క్రిప్షన్లో లొకేషన్ లింక్ కూడా ఇస్తాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్. అంటే మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ సందేశ్ వరల్డ్.